శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు బాగుంటది అండి రైతులకి. ఎంతండి 11 అంటే 6 గెలలు ఉంటాను. 6 గెలలు. హాయ్ అండి, నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు మన ప్రయాణంలో భాగంగా రావులపాలెం అయితే రావడం జరిగింది. రావులపాలెం అనేది మన ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో అయితే ఉందన్నమాట. కోనసీమ ముఖద్వారం అది రావులపాలెం అనమాట. ఈ రావులపాలెం స్పెషల్ ఏంటంటే మనకి కోనసీమలో కొబ్బరికాయలు ఎలాగో ఈ రావులపాలెంకి మెయిన్ ఏంటంటే అరటికాయలు ఫేమస్ అనమాట. అరటికాయల వ్యాపారం అయితే ఇక్కడ విరివిగా జరుగుతుంది. అలాగే మన భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఈ రావులపాలెం అరటి మార్కెట్ అయితే చెప్తారు. ఒకసారి అరటి మార్కెట్ అంతా పరిశీలించి ఇక్కడ వ్యాపారంతో కానివ్వండి లేదంటే రైతులతో కానివ్వండి మాట్లాడి రేట్లు ఇక్కడ జరిగే దీని పరిస్థితి అయితే తెలుసుకునే విధానం చూద్దామండి. మన వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరో స్కిప్ చేయకండి. అలాగే మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం మరీ ఇంపార్టెంట్ అనమాట అండి. మా గోదావరి జిల్లాలో నుండి ఏ శుభకార్యాలకైనా కూడా పూజకైతే కర్పూర అరటిపూలు వాడతారండి. అలాగే బంతి పూజనకి అయితే అమృతపాణి కానివ్వండి లేకపోతే చక్కెరకేళి కానివ్వండి తప్పనిసరిగా అయితే బంతి పూజనకి అయితే ఉండవలసిందే. ఉదయం 6 గంటల నుండి ఈ రావులపాలెం అరటి మార్కెట్ కి చాలా సందడిత అయితే ఉందన్నమాట అండి. రైతులు మోటార్ సైకిల్ మీద రకరకాల అరటిపూలను 6 గెలలు చొప్పున ఒక మోటార్ సైకిల్ బండి కట్టుకుని వచ్చి వ్యాపారులు కానివ్వండి లేకపోతే లోకల్ దళారులు కానివ్వండి అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా పోతే శ్రావణ మాసం వచ్చిందంటే ఈ అరటిపూల బిజినెస్ కాస్తంత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కానివ్వండి లేకపోతే పెళ్లిళ్ళు ముహూర్తాలు మరియు శంకుస్థాపనలు గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో ఉండడం వలన కర్పూర అరటిపూలకి అయితే విపరీతమైన డిమాండ్ అయితే ఈ నెలలో ఉంటుంది. వేసవి కాలం వచ్చిందంటే చక్కెరకేళి మరియు కొమ్ము చక్కెరకేళి అమృతపాణి ఎరుపు రంగు చక్కెరకేళి ఇటువంటి అరటిపూలకి అయితే మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అలాగే ఈ కూరకు వాడుకునే అరటికాయలకి అయితే ఒక నార్మల్ గా డిమాండ్ అయితే రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. చెప్పండి, ఎలా ఉంది రోజు మార్కెట్? బాగుంది, చాలా బాగుంది. అంటికలు దొరకలేదు అంటే మరి బాగాలేదు మార్కెట్ అంటారు. అంటికలు కొందామంటే దొరకలేదు. అంటే పండుగ సీజన్ గురించి అంటారా? మరి వచ్చి శ్రావణ మాసం నుంచి వారం రోజులు బాగా అమ్ముతుంది. అంటికల చాలా గట్టిగా అమ్ముతుంది. ఇప్పుడు వచ్చి సీజన్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది రేటు. వినాయకుడి చవితి దాకా బాగా అమ్ముతుంది. వినాయకుడి చవితి కూడా కొరకాయ ఇప్పుడు చిన్నకాయలు ఎంత ఉందండి? ఓ మాతృకాయలు మొన్న మొదల బండి 2,000 అమ్ముతుంది. 2,000 బండి 32,000 ఇప్పుడే చేయాలి. అందుకనే కొన్నాడు. 32 గంటలు ఎందుకు వస్తాయండి? 6 గెలలో సైకిల్ 6 గెలలో 32, 35, 4 గెలలు కూడా అమ్ముతుంది. 3800 గురించి ఉత్తప్పుడు అదే 500 అలా అమ్ముతుంది. ఓకే 4 గెల దాకా అమ్ముతుంది. శ్రావణ మాసం చాలా బాగుంటుంది. గెలకి 150 పెరిగింది మన మీద శ్రావణ మాసం గురించే. అంటే అంటికలు దొరకలేదు, తొరుగు తక్కువ. తొరగలేదు మటకల్ మార్కెట్ చాలా మంది గెల తిరిగి వెళ్ళిపోతున్నారు. సాధారణంగా అరటిపళ్ళు తిన్నవారు అయితే ఉండరండి. అరటిపండ్లు ఆకలి తీర్చే గుణం ఉండడంతో పాటు కార్బోహైడ్రేట్లు కానివ్వండి లేదంటే కాల్షియం కానీ ఉండడం వలన ఈ డాక్టర్ సజెషన్ లో కూడా ఎక్కువగా అరటిపళ్ళు అయితే ఉంటుంది. మా కోనసీమలో అయితే కంపల్సరీ ఎవరన్నా ఒక పేషెంట్ ఇటువంటి చూడడానికి అయితే అరటిపళ్ళు తీసుకుని కంపల్సరీ వెళ్తుంటారు అనమాట మా కోనసీమ వ్యక్తులు అయితే. బయట ఎలా ఉంటుందని మనకు తెలియదు. లోకల్ గా అయితే మాత్రం కంపల్సరీ ఎవరైనా చుట్టాలంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఒక అరటిపళ్ళు వస్తుంది తీసుకుని వెళ్తాం. గౌరవ మర్యాదగా ఉంటుంది అనమాట. మీ పేరేంటండి? రామకృష్ణారెడ్డి. మరి రామకృష్ణారెడ్డి. మీది రావులపాలెం అండి? అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి ఇక్కడ బిజినెస్? 30 సంవత్సరాలు. దగ్గర 30 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే మీరు కొనడం అమ్మడం చేస్తుంటారా? ఆ తోటలు కొంటామంటే మనం వ్యవసాయం కూడా చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. రఫ్ గా ఇది మీదండి రోడ్డు మీకు ఎలా మామూలుగా రఫ్ గా ఈ రేట్ ఎంత వెళ్తుంటారు? మీకు ఎలా 300 వస్తుంది. దీని రకం ఏంటండి? ఇది ఎర్ర చక్కెరకేళి అండి. ఎర్ర చక్కెరకేళి అండి. ఇప్పుడు గెల 300 వెళ్తుంది అన్నారు. ఇది కాయలు కూడా తక్కువే ఉన్నాయి కదండి మామూలుగా? తక్కువ ఉన్నాయండి. ఈ క్వాలిటీ డిమాండ్ ఎక్కువ. మరి మీరు ఒక చెట్టుకి ఒక గెల వస్తుందా? ఒక గెల అండి. ఒక గెల వస్తుంది. మరి దానికి కర్రలు అయ్యి బోటిస్తారండి. మరి దానికి ఖర్చు ఎంత ఉంటుంది చెట్టుకి చేయాలండి వ్యవసాయానికి? కొత్తగా కొంటే 150 రూపాయలు కర్ర అండి. 150 రూపాయలు కర్ర. అదే మరి ఒకసారి పోదు కదండి. ఇంకా 2-3 సార్లు పని కొత్త మనకి ఒక చెట్టు తీసేసి మళ్ళీ అయిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో చెట్టు మళ్ళీ వేస్తాం. ఇంకో చెట్టుకి పెట్టుకోవచ్చు. అలా 4 సార్లు దాకా వస్తుందండి. ఓకే అండి.
150 కొన్న కారం 4 సార్లు వేసుకోవచ్చండి. 4 సార్లు వేసుకొచ్చాను. ఆ తర్వాత కొంచెం డౌన్ అయిపోద్ది, పని చేయదు, మళ్ళీ కొత్త కారు వేసుకోవాలి. అంటే ఒకసారి మీరు కొన్న కారం 4 సార్లు పని చేస్తారు. పని చేస్తారు. తర్వాత అది ఎంతమంది 20, 30, 50 అమ్మేసుకోవచ్చండి. ఓకే, నువ్వు ఒక ఎకరం వేసారు అనుకోండి మీరు ఎక్కడ తోట, ఒక సంవత్సరంలో ఎన్ని క్రాపులు ఒకసారి గుట్ట వస్తుందండి. ఒకసారి అండి. అంటే దానికి చెట్టు కొట్టిందా దాని పిలకలు ఏమైనా వస్తాయండి? పిలక కుదురుకుంటూ వస్తుందండి. ఇది అయితే ఒకసారి వద్దండి పిలక. ఓకే అండి. ఓకే, ఈ మిగతా కప్పుకోర కానీ చక్కెరకాయలు అయితే 2-3 సార్లు చెట్టుకోవచ్చండి. ఇప్పుడు మన మార్కెట్ లో హై డిమాండ్ ఉన్న కాయలు ఇయ్యనంటారు, ఇంకా కాస్ట్లీ ఉంటాయా? ఒక్కొక్కసారి ఇదే ఎక్కువ డిమాండ్ అండి, ఒక్కొక్కసారి అవి కూడా బాగా దీనికన్నా బాగా టాప్ గా పెరిగిపోతాయండి. ఒక్కొక్కసారి చక్కెరకాయలు కర్పూరకాయలు అవి కూడా. ఇంచుమించు 3 సమానంగా ఉన్నాయండి ఈ రోజు అన్ని కర్పూర కానీ చక్కెరకాయలు కానీ ఇది కానీ అన్ని సమానంగా ఉంటాయి. వినాయక చవితి వరలక్ష్మి రాత్రి ఇటువంటి కర్పూర బాగా డిమాండ్ ఉంటుంది. కర్పూర డిమాండ్ ఉంటుంది. వచ్చింది వరలక్ష్మి రాత్రం కర్పూర డిమాండ్ అండి. కర్పూర డిమాండ్ వచ్చింది, దీంతో సమానంగా వచ్చింది. కొంచెం తక్కువ అండి, కొంచెం తక్కువ, దాని మీద తగ్గుద్ది. ఇప్పుడు ఈ రావులపాలెం మార్కెట్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి ఇక్కడ? అదే ఇదేమో సుందరం గారి టైం, మరి సంవత్సరం చెప్పలేను నేను. సంవత్సరం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టేయర్ అండి ఇది. అంతకు ముందు ఇదే 10 సంవత్సరాల క్రితం బయట నడిచిదండి. బయట ఎన్ని ఎకరాలు ఉంటుందండి దొడ్డు? దొడ్డు 8 ఎకరాల దాకా ఉంటుందండి. 8 ఎకరాలు ఉంటుందండి. అంటే ఈ మార్కెట్ ని ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్, రెండో మార్కెట్ గా చెప్తుంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అట్టికాయకి మాదే పెద్ద మార్కెట్. పెద్ద మార్కెట్ అండి. కింద మార్కెట్ ఎక్కడ లేదండి. అమ్మూజిపేట ఒకటి ఉందండి మార్కెట్, ఇలాగా ఎర్రవరం ఒకటి ఉందండి. చిన్న మార్కెట్ కూడా చిన్నాయండి. ఎర్రవరం ఉందండి, రైతు వారే తెచ్చి అమ్ముతారండి. అక్కడ కొంచెం మోళే అండి, అది ఇక్కడ మోళే ఉండదండి. పబ్లిక్ గా చూసుకుని కొనుక్కోవచ్చు. మీరు జలంతా పరిశీలించి మీరు అమ్ముకునే సాగుకారు మనకి రేట్ అక్కడ అమ్మచ్చు పర్వాలేదు అన్న రేటు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తుందండి. ఎక్కడికైనా వెళ్తాయి, ఒరిస్సా వెళ్తారండి, మద్రాసు వెళ్తుంది, ఇలాగ ఉత్తరప్రదేశ్ దాకా కూడా వెళ్ళి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ టైంలో, అన్ని టైంలో కాదండి. అదండి లారీ అవసరం అక్కడ అయితే డిమాండ్ బట్టి వెళ్తుంటది అన్నమాట. రకాలు అయితే మాత్రం ఇది మాత్రం తమిళనాడు ఎక్కువ వెళ్తుందండి. ఇది ఎర్ర చక్కెరకాయలు తమిళనాడు వెళ్తుందండి ఎక్కువ, మన ఇక్కడ నుంచి లోకల్ తక్కువ అండి. అంటే ఇది ఇక్కడ కుడుకుని ఒక లారీలో వేసుకుని ట్రాన్స్పోర్ట్ కింద పట్టుకెళ్తారు. ట్రాన్స్పోర్ట్ అండి ఇక్కడికి వచ్చి తక్కువ అండి. మాకు తోటలో ఎక్కువ పోతారండి. రైతు వారి తోటలోనే ఈ సాగుగారు దాదాపు పెద్ద సాగుగారు ఉంటారండి. లారీలో కోసి పట్టుకెళ్ళే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడైనా తక్కువ ఇక్కడ కొంటారండి. ఆ లారీకి తక్కువ ఇక్కడ కొంటారు. ఓకే అండి. ఓకే, సాగుకారు దగ్గర కూడా వేసుకుంటారు, లేదంటే అప్పుడు మీరు తక్కువ మీ దగ్గర బండి దగ్గర తీసుకుంటారు. సాగుకారు దగ్గర సరుకు కూడా ఇక్కడ ఉంటది. ఇక్కడ ఉండాలి కొనుక్కుని ఏ సరుకైనా మార్కెట్ యార్డ్కి రావాల్సింది. మార్కెట్ యార్డ్ కొంచెం నిల్వ చేసుకున్న రైతులు సాగుకారు ఉండదండి. ఏ రోజు దా రోజే తెచ్చేవండి, వాళ్ళు అమ్మేస్తుందండి. మీరు తెల్లగారు 2 గంటలు బయలుదేరుతారు ఇంటి దగ్గర. ఇంటి దగ్గర 7 6 అవుతుందండి. ఈ రోజే కొడతారండి? ఈ రోజే కొట్టినాయండి, నిన్న కొట్టినాయి కాదు. నిన్న కొట్టరు, పొద్దున్న తెల్లవారుజాము కొట్టుకుని పడుకొస్తారు. పొద్దుట వెళ్ళి 6ంటికి సేలో వెళ్తామండి. ఇంచుమించు 7 లోపు మార్కెట్కి వచ్చేస్తాం. అక్కడి నుంచి మార్కెట్ బాగుంటే మళ్ళీ ఇంకోసారి వెళ్తామండి, వెళ్ళి మళ్ళీ చేస్తాం. దగ్గరే అండి, లోకల్లో. ఇక్కడ మాకు ఇంచుమించు 2-3 కిలోమీటర్ల దూరంలో తెస్తామండి. ఓకే, థ్యాంక్స్.